It's alright. Hush. ఫ్రెండ్స్, ఇది టెక్నో పోవా 5 Pro బాక్స్ చూడొచ్చు. స్పెషల్గా ఉంది. ఫోన్ కూడా కొద్దిగా స్పెషల్గా ఉంటుంది, ఎందుకంటే ఇదే డిజైన్లో మీకు ఫోన్ అయితే ఉంటుంది లోపల. అందుకే వీళ్ళు బాక్స్ ఇలా పంపించినట్లున్నారు. సో ఇది కంప్లీట్గా లైట్స్ ఆఫ్ చేస్తే డిజైన్ చూడొచ్చు మీకు. సేమ్ ఇదే ఆర్క్ లైటింగ్, ఇది కంప్లీట్ ఆర్క్ లైటింగ్ డిజైన్లో మీకు ఈ ఫోన్ అయితే వస్తుంది. ఈ లైటింగ్ మీకు RGB లైటింగ్, అంటే మీకు ఒకటే కలర్ ఉండదు, డిఫరెంట్ కలర్స్ అయితే చేంజ్ అవుతుంటుంది. ఇంకా మనం ఫోన్ని అన్బాక్స్ చేద్దాం. ఇది ఫోన్ బాక్స్ అయితే వీళ్ళు పంపించింది. మీరు కొంటే మాత్రం బాక్స్ ఇట్లా రాదు, ఇది జస్ట్ వీళ్ళు రివ్యూవర్ బాక్స్ లాగా అనమాట. ఇది పంపించారు. ఇది ఓపెన్ చేస్తే ఇది ఒకటే ఉంది బాక్స్ లోపల మీకు మెయిన్ ఫోన్. ఇది బాక్స్ అయితే ఒకవేళ మీరు కొంటే మాత్రం ఈ బాక్స్ అయితే వస్తుంది. ఇందాక సెటప్ చూసారు, ఈ సెటప్ లైటింగ్ అంతే అది రాదు. ఇది ఒక ఫోన్, ఇది ఒకటే వస్తుంది ఫోన్ బాక్స్ మీకు. ఇంకా మనం దీన్ని అన్బాక్స్ చేసేద్దాం. ఇక్కడ చూస్తే మీకు టెక్నో అని చెప్పేసి బ్రాండింగ్ అనిపిస్తుంది. సేమ్ ఇదే ఆర్క్ లైటింగ్ ఇక్కడ కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. అంటే 8GB 128GB మోడల్. ఇది డార్క్ ఇల్యూషన్ కలర్. బాక్స్ కంటెంట్ చూద్దాం ఫస్ట్. ఇది హైరెస్ ఆడియో సర్టిఫికేషన్ పొంది, ఇక్కడ వైర్లెస్ అని కూడా మెన్షన్ చేస్తుంది. బాక్స్ ఓపెన్ చేయగానే లోపల మనకి మొబైల్ ఫోనే ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా మనకి స్పెసిఫికేషన్ అని మెన్షన్ చేస్తున్నాయి. టెక్నో 5 Pro పోవా. అండ్ ఒకసారి మనం దీన్ని తీసేద్దాం. ఇది ఫోన్ బాక్స్లో వచ్చేదైతే. అండ్ నెక్స్ట్ మిగతా కంటెంట్ చూసుకుంటే బాక్స్లో కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి, యూజర్ మాన్యువల్ ఉంది, అండ్ వారంటీ కూడా చూడొచ్చు. ఇది మీకు కాల్ కేర్ సర్వీస్ సెంటర్స్ ఉంటాయి కదా, సో వాళ్ళతో పార్ట్నర్షిప్ ఇది. సో మీ ఫోన్లో కూడా యాప్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు ఎక్కడ మీకు దగ్గరలో సర్వీస్ సెంటర్స్ ఉన్నాయో. అండ్ ఇది వచ్చేసరికి కేస్, క్లియర్ కేస్ ఇస్తున్నారు. కేస్ కూడా డిజైన్ చూడొచ్చు, సేమ్ అదే ఆర్క్లైట్ థీమ్లో అయితే ఇచ్చారు. సో డీటెయిలింగ్ బాగుంది, ఇలా ఫోన్ డిజైన్ ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. అండ్ లైటింగ్ తగ్గట్టు కేస్ కూడా ఇచ్చారు, ఇక్కడ చూడొచ్చు. కేస్ వేస్తే ఫోన్ మీకు చూడడానికి ఎలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా బాక్స్ లో కంటెంట్ చూసుకుంటే సిమ్ ఎజెక్టర్ పిన్ ఇచ్చారు, ఇది సిమ్ ఎజెక్టర్ పిన్. అండ్ నెక్స్ట్ ఇది Type-C కేబుల్. అండ్ ఫైనల్లీ చార్జర్ కూడా బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. టెక్నో 68W చార్జర్. ఇది ఇవి మీకు బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. అండ్ స్క్రీన్ గార్డ్ కూడా దీనికి ప్రీ అప్లైడ్ అయితే వస్తుంది, ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ గార్డ్. ఇంకా ఫోన్ నేను ఒక రోజు యూస్ చేస్తా, తర్వాత నేను ఫస్ట్ ఇంప్రెషన్ గురించి మాట్లాడతాను. ఫ్రెండ్స్, ఫోన్ ఒక రోజు అయితే యూస్ చేస్తాను, ఇప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఫస్ట్ మనం దీని డిజైన్, బిల్డ్, ఫిజికల్ ఓవర్ వీటి గురించి మాట్లాడదాం. ఫస్ట్ దీని ఫిజికల్ ఓవర్ చూసుకుంటే మాత్రం టాప్లో మీకు ఒక స్పీకర్ కనిపిస్తుంది, బాటంలో ఒక స్పీకర్ ఉంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. బాటంలో మీకు Type-C పోర్ట్, 3.5 హెడ్ ఫోన్ జాక్, మైక్రోఫోన్ కనిపిస్తూ ఉంది. రైట్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇదే పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ కూడా ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే ఉంది, ఇది ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. ఒకేసారి 2 సిమ్ కార్డు పెట్టుకోవచ్చు, మైక్రో SD కార్డు పెట్టుకోవచ్చు. మైక్రో SD కార్డు పెట్టి 1 TB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉన్నాయి, ఫ్లాష్ కనిపిస్తుంది, మొత్తం ఆర్క్ లైట్ డిజైన్ కనిపిస్తూ ఉంది. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఫ్రంట్ పాండా గ్లాస్ తో వస్తుంది, మిగతా అంత ప్లాస్టిక్. నెక్స్ట్ ఇంక ఫోన్ లో మెయిన్ కీ ఫీచర్ వచ్చేసరికి వీళ్ళు బాగా హైలైట్ చేసుకుంటుంది బడ్జెట్ లో ఆర్క్ లైటింగ్. బడ్జెట్ లో లైటింగ్ డిజైన్ తీసుకొని వస్తుంది, అది కూడా RGB లైటింగ్ తో వస్తుంది. 7 కలర్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది, ఒక డిజైన్ లాగా ఉంటుంది. దీనికి వీళ్ళు ఆర్క్ లైటింగ్ అని చెప్పేసి పేరు పెట్టారు. అండ్ ఇది మీకు ఛార్జింగ్ పెట్టినప్పుడు, మీరు ఛార్జింగ్ పెడతారు కదా, పెట్టి ఇలా పెట్టేసినప్పుడు ఫోన్ని కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మీ ఛార్జింగ్ లెస్ దాన్ 20% ఉంటే రెడ్ కలర్లో ఉంటాయి లైట్స్ అన్ని. ఒకవేళ మీ ఛార్జింగ్ 20 to 60% మధ్యలో ఉందనుకోండి, ఆరెంజ్ కలర్లోకి వస్తాయి. 60 దాటిన తర్వాత ఇంకా గ్రీన్ కలర్లోకి అయితే వస్తుంది. ఇట్లా కలర్ అయితే చేంజ్ అవుతుంటుంది. అండ్ ఇంకోటి ఫోన్ కాల్ వస్తుంది అనుకోండి, ఇప్పుడు ఫోన్ కాల్ అయితే వస్తుంది దీనికి. సో ఇప్పుడు ఇలా పెట్టామనుకోండి, సైలెంట్ అయిపోతుంది, మళ్ళీ తీస్తే రింగ్ అవుతుంటుంది. ఇంకా మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇవి వెలుగుతూ ఉంటాయి, ఇన్కమింగ్ కాల్స్ వచ్చినప్పుడు వెలుగుతూ ఉంటాయి. మ్యూజిక్ ప్లే చేస్తారు అనుకోండి, మ్యూజిక్ రిథమ్ బట్టి ఇవి డిస్కో లైట్ లాగా వెలుగుతూ ఉంటాయి అనమాట. ప్రెజెంట్ అయితే ఈ ఫీచర్స్ మీరు ఆర్క్ లైటింగ్ ద్వారా చేయొచ్చు, ఫ్యూచర్లో ఇంకా యాడ్ చేస్తామని మాత్రం చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా మిగతా డిపార్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనం డిస్ప్లే స్టార్ట్ చేద్దాం. డిస్ప్లే వచ్చేసరికి ఇది మీకు 6.78 ఇంచ్ ఫుల్ HD+ IPS LCD డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అండ్ 580 nits బ్రైట్నెస్ తో వస్తుంది. అంత బ్రైట్ అయితే లేదు డిస్ప్లే అయితే. క్వాలిటీ అయితే బాగానే ఉంది, ఒకవేళ మీరు మూవీస్ ఇట్లా చూసినప్పుడు మీకు డిస్ప్లే క్వాలిటీ అయితే బాగానే అనిపిస్తుంది. దీనిలో మీకు L1 సపోర్ట్ కూడా ఉంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీ చూడొచ్చు. అండ్ స్పీకర్ విషయానికి వస్తే మాత్రం మీకు స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. స్పీకర్స్ అయితే మీకు ఆ ప్రైస్కి కూడా అని చెప్పొచ్చు. అండ్ దీనిలో మీకు DTS సౌండ్ ఉంటుంది, హైరేజ్ ఆడియో సపోర్ట్ అయితే ఉంది. అండ్ Z యాక్సిస్ లీనియర్ మోటర్ ఉంటుంది. హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా బాగుంటుంది, మీరు టచ్ చేసినప్పుడు హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ వస్తుంది కదా, సూపర్ ఉంది అది. అండ్ దీనిలో మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది, ఒకవేళ మీరు దీన్ని యూజ్ చేయాలన్నా యూజ్ చేయొచ్చు. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దీనిలో మీకు MediaTek Dimensity 6U80 ప్రాసెసర్ ఉంటుంది. 5G ప్రాసెసర్, ఇది 5nm టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్. 5G బ్యాండ్స్ విషయానికి వస్తే దీనిలో మీకు 10 5G బ్యాండ్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకా దీనిలో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మీరు డైలీ యూస్కి అయితే బాగానే ఉంటుంది ప్రాసెసర్, మీకు ఎక్కడ ప్రాబ్లం అయితే ఉండదు. గేమింగ్ విషయానికి వస్తే అప్ టు మీడియం గేమ్స్ వరకు ఆడవచ్చు, హెవీ గేమ్స్ అయితే దీనిలో ఎక్స్పెక్ట్ చేయకండి. దీనిలో మీకు Panther ఇంజన్ 3.0 ఉంటుంది, అంటే మీకు ఫ్రేమ్ రేట్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది, 5% వరకు ఫ్రేమ్ రేట్స్ ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. దీనిలో మీకు 2820 mm² వేపర్ ఛాంబర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంది. అండ్ గేమింగ్ లో మీకు వాయిస్ చేంజ్ ఉంటుంది, మీరు టీమ్మేట్స్ కు వాయిస్ చేంజ్ మీరు చేసి వినిపించాలనుకుంటే వినిపించవచ్చు. అండ్ ఇంకొకటి వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ కూడా మీరు మ్యాప్ చేసుకోవచ్చు. మీరు మ్యాజిక్ బటన్స్ అని ఉంటాయి, సో మ్యాజిక్ బటన్స్లోకి వెళ్ళి ఈ బటన్స్ ఉన్నాయి కదా, ఈ
బటన్స్ మీరు ఫైర్ చేయడానికి కానీ స్కోప్ ఓపెన్ చేయడానికి ఇట్లా కూడా మీరు పెట్టుకోవచ్చు. కానీ ప్రాక్టికల్గా యూస్ చేయడానికి కుదరదు, ఎందుకంటే మీకు ఇవి చాలా కిందకైతే ఉంటాయి. సో ప్రెస్ చేయడం అంటే మీరు ఇట్లా వెళ్ళి చేయాల్సి ఉంటుంది. కాకపోతే మ్యాప్ అయితే చేసుకోవచ్చు, కానీ నా వరకు అయితే వదిలేయండి, ఎందుకంటే మీరు ఎక్కువ వీటిని ప్రెస్ చేసినా కానీ ఇవి ఫిజికల్ బటన్స్ కాబట్టి తర్వాత ప్రాబ్లం అయ్యే ప్రమాదం అయితే ఉంది. నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా f1.6 అపర్చర్తో వస్తుంది. ఇంకో కెమెరా ఏ కెమెరా ఉంటుంది, ఏ కెమెరా అని తెలుసు కదా మీకు, అదే సీన్ బట్టి ఆటోమేటిక్గా ఇప్పుడు పెట్టి దగ్గర పెట్టారనుకోండి పెట్టిని డిటెక్ట్ చేసి ఆటోమేటిక్గా అది అడ్జస్ట్ చేసుకుంటుంది సెట్టింగ్స్. అండ్ మీకు ఫ్లవర్ దగ్గర పెడితే ఫ్లవర్ అని చెప్పేసి అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇట్లా ఏ కెమెరా అయితే పనిచేస్తూ ఉంటుంది మీకు. అండ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, కొన్ని శాంపిల్స్ అయితే మీరు చూడొచ్చు. అండ్ కొన్ని పోర్ట్రేట్ షాట్స్ కూడా చూడొచ్చు. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, ఇది కూడా మీకు లైటింగ్ ఎక్కువ ఉంటే బాగానే పర్ఫామ్ చేస్తుంది. లో లైట్లో దీనిలో ఫిజికల్ ఫ్లాష్ అయితే ఉంటుంది. ఒక మీరు మరీ లో లైట్కి వెళ్తే ఈ స్క్రీన్ ఫ్లాష్ అయితే యూజ్ చేయొచ్చు, కొద్దిగా మీకు బెటర్ పిక్చర్స్ అయితే వస్తాయి. వీడియో విషయానికి వస్తే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 2K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ దీనిలో బొకే వీడియో కూడా ఉంటుంది, 720pలో మీరు బొకే వీడియో రికార్డ్ చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయొచ్చు. అండ్ స్లో మోషన్ వీడియో వచ్చేసరికి 720p 240 fps రికార్డ్ చేయొచ్చు. అండ్ డ్యూయల్ వ్యూ వీడియో కూడా ఉంటుంది. ఒకేసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ అయితే మీరు యూజ్ చేయొచ్చు. ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే మీకు కెమెరాలు ఇంకేం ఉండవు. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ, చార్జర్ వచ్చేసరికి 68 వాట్ చార్జర్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 50% మీకు 15 మినిట్స్లో ఛార్జ్ అవుతుంది, 100% మీకు 43 మినిట్స్లో ఛార్జ్ అవుతుంది కంపెనీ చెప్తున్న ప్రకారం అయితే. అంటే మీరు 45 మినిట్స్ లోపే మీరు దీన్ని ఫుల్ ఛార్జ్ అయితే చేసేయచ్చు ఫోన్ని. అండ్ ఇంకా డిశ్చార్జ్ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ కాబట్టి ఈజీగా ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే ఇది Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. iOS 13.1 మీద రన్ అవుతుంది. 2 years వరకు మీకు అప్డేట్స్ అయితే సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు. మీకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ వీళ్ళు ఏం చెప్పట్లేదు, ఎంతవరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయో ఇస్తారో కూడా అడిగినా కానీ చెప్పట్లేదు. సో ఇది ప్రజెంట్ అయితే ఇన్ఫర్మేషన్ లేదు. సెక్యూరిటీ అప్డేట్స్ అయితే మాత్రం 2 years వరకు అయితే వస్తాయి. ఇది కస్టమ్ ఇవ్వై మీకు కాల్ రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకైతే వినిపించదు. అండ్ యాప్ లాక్ చేసుకోవచ్చు, 2 వాట్సాప్ 2 ఫేస్బుక్ ఇలాంటివి మీరు యూజ్ చేసుకోవచ్చు. దీనిలో మీకు సోషల్ టర్బో అని ఒక ఫీచర్ ఉంటుంది. దీనిలో మీకు వాట్సాప్లో కాల్ రికార్డ్ చేయొచ్చు. వాట్సాప్ అవతల వాళ్ళకి మీరు వాయిస్ చేంజ్ చేసి మాట్లాడవచ్చు. వాట్సాప్ కాల్ మాట్లాడేటప్పుడు, వీడియో కాల్ మాట్లాడేటప్పుడు ఫేస్కి మీరు బ్యూటీ యాడ్ చేయొచ్చు. మీ ఫ్రెండ్ వాట్సాప్ స్టేటస్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాళ్ళకి తెలియకుండా, అంటే మీరు బ్లూ టిక్ మార్క్ రాకుండా ఇక్కడే మీరు పీక్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిలో మీరు డైరెక్ట్ మెసేజ్ చూడొచ్చు. ఇక్కడ మెసేజ్ చూడొచ్చు మీరు, కానీ అవతల వాళ్ళకైతే కనపడదు. అక్కడ మీరు చూసినట్టు బ్లూటిక్ మార్క్ కనపడదు. ఇట్లా కొన్ని ఫీచర్స్ వాట్సాప్ సంబంధించి అయితే ఉంటాయి సోషల్ టర్బోలో. ఇవన్నీ యూఐలో మీకు కొన్ని ఫీచర్స్. అండ్ ఇంకా దీని సెన్సర్స్ వచ్చేసరికి మీకు అన్నీ ఉన్నాయి. సెన్సర్స్ అయితే వీళ్ళేమి స్కిప్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సర్ వచ్చేసరికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. ఇది కూడా మీకు ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది. అండ్ ఈ ఫోన్లో మీకు NFC కూడా ఉంది. ఇది కంప్లీట్గా ఈ ఫోన్ ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ ఈ ఫోన్ ప్రైస్ 128GB మోడల్ ప్రైస్ వచ్చేసరికి 14,999 రూపాయలు పెట్టారు. అండ్ ఇంకోటి 256GB మోడల్ ఉంది కదా, దీని ప్రైస్ వచ్చేసరికి 15,999 రూపాయలు పెట్టారు. బ్యాంక్ ఆఫర్స్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా ప్రొవైడ్ చేయలేదు. దీనిలో ఇంకో మోడల్ కూడా ఉంటుంది, POWA 5 బేస్ మోడల్. ఇది లైటింగ్ ఇట్లాంటివి అయితే ఏముండవు. ఇది 128GB మోడల్, 11,999 రూపాయలు పెట్టారు. వీళ్ళు ఆన్లైన్ బ్రాండ్ అని చెప్తున్నారు, అంటే ఇది ఆన్లైన్ ఫోకస్ చేసి తీసుకొస్తున్నాం. ఈ ఫోన్ మీకు ఆఫ్లైన్లో దొరకదు, ఓన్లీ ఆన్లైన్లోనే తీసుకొస్తామని చెప్తున్నారు. అమెజాన్లో తీసుకొస్తున్నారు. ఇది ఓవరాల్గా టెక్నో POWA 5 Pro అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.